వీళ్ళు వదిని చంపాలని చూసారా? మరి వీళ్ళని చంపింది ఎవరు? మన వాళ్ళు తనను తీసుకుని ముంబై బయలుదేరారు. ఇక్కడ నా చేతిలో చనిపోదు గాని రా వసుదా. చంద్రముఖి చంద్రముఖి ఏ పెగు నిన్ను కన్నదు గాని ఏ రగబంధం ఉన్నదు గాని మనసు తెలిసిన మనిషొకరుంటే నీకు చాలమ్మా. నీ చిట్టి గుండెకు గుప్పెడు ప్రేమే తోడు నీడమ్మా. తొణకని బెణకని వెనకడు గెరుగని ధీరవనితవు నీవేనమ్మా. దీక్ష ఊరుకో. తనేనండి. భయపడకండి. అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి. అంతవరకే తెలుసు. వాళ్ళు ఎలా చనిపోయారో నాకు తెలీదు. వచ్చిన వాళ్ళు దీక్షను వదిలిపెట్టైనా వెళ్ళి ఉండాలి. బెడ్రూమ్ లో ఉండటం వలన ఈమెను గమనించకుండా వసుదని తీసుకెళ్ళుంటారు. ఒకసారి బయటకు వస్తారా? ఇప్పుడే వస్తాను. మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులు అంటే మాకు శత్రువులు ఎవరూ లేరు. శత్రువులు ఎవరూ లేరా? పోని దొంగతనానికి ఎవరైనా వచ్చారనుకుందామంటే ఇంట్లో ఒక వస్తువు కూడా పోయిన దాఖలాలు లేవు. సో ఇది దొంగల పని కాదు. చనిపోయిన వాళ్ళు మీ మిస్సెస్ని చంపాలనుకున్నారు. బట్ వాళ్ళనెవరో చంపి మీ మిస్సెస్ని కిడ్నాప్ చేశారు. అంటే మీకు తెలియకుండానే శత్రువులెవరో ఉన్నారన్నమాట. మొన్న డిఆర్ మర్డర్ జరిగింది. ఈ రోజు మీ మిస్సెస్ కిడ్నాప్ అయింది. ఈ 2 కేసులతోనూ మీకు రిలేషన్ ఉంది. బాగా ఆలోచించండి. పర్సనల్గా మీకెవరూ శత్రువులు లేకపోయినా మీ బిజినెస్ల్లో గానీ గతంలో మీ ఊర్లో మీరు చేసిన పంచాయతీల్లో గానీ ఎవరైనా శత్రువులున్నారేమో. బాగా ఆలోచించండి. ఎవరి మీదైనా అనుమానం వస్తే నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. అలాగే ఇన్స్పెక్టర్. ఓకే, ఉంటాను. థ్యాంక్ యూ. విరాట్ గురించి చెప్తే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా, ఎందుకు చెప్పొద్దన్నా? నాకైతే ఇది విరాట్ పనే అనిపిస్తోంది. అతనికి తప్ప
వసుధని కిడ్నాప్ చేసే అవసరం ఇంకెవరికుంటుంది? అదే నిజమైతే ఆ అవకాశం ఎవరికి ఇవ్వను. ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. చివరిగా మిగిలిన వసుధని కిడ్నాప్ చేశాడు. వసుధని ఏం చేస్తాడో? ఈసారి వాడు నాకు ఎదురుపట్టమంటూ జరిగితే అదే వాడికి చివరి రోజు అవుతుంది. ఏమెండలో అసలు అప్పుడే మేలోలాగా ఉన్నాయిగా ఎండలో. ఏమెండలో ఏంటో. ఇదిగో ఏమేవ్ ఒక గ్లాస్ మజ్జిగ పట్టరా. అరే మొగుడు ఎండన పడొచ్చాడు, రాగానే చల్లటి మంచినీళ్ళు ఇద్దాం, తర్వాత కమ్మడి మజ్జిగిద్దామన్న ఆలోచనే లేదు. ఏంటో అసలు వీళ్ళు నాకు అర్థంగా అడుగుతాను. ఎవరినిరా నీ పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అదే పని మనిషిని పిలిచానండి. నువ్వు తప్ప ఇంకెవరున్నారా మన ఇంట్లో పని మనుషులు? అవును కదా, ఆ ఎండను పడొచ్చాను కదా, అర్థమై చావక. కరెక్ట్, ఈ ఇంట్లో పని మనిషి అయినా ఇంటి మనిషి అయినా నేనే కదా. మరదేదో మొగుడు గిగుడు ఏదో అన్నావు. అంటే జనరల్ గా అన్నానండి, అంతే. జనరల్ గా లేడీస్ గురించి అన్నాను. రేయ్, పిచ్చి పిచ్చి వేషాలేసావో యాసిడ్ పోసి చంపుతా. తుపాకులు కత్తులు వదిలేసేసి కొత్తగా యాసిడ్ ను పరిచయం చేశారా? బాగుందండి. నీలాంటి చీప్ క్యారెక్టర్ కి మార్కెట్ లో అదే చీప్ గా దొరుకుతుందిరా. వారిని ఇక్కడ కూడా బడ్జెట్ ప్రాబ్లమా? ఏమండోయ్, అసలైతే మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏంటో అది? గుడ్ న్యూస్ అన్నందుకైనా కొంచెం ఫేస్ లో మంచి ఎక్స్ప్రెషన్ పెట్టచ్చు కదండి. విషయం చెప్పి చావు. అయినా చచ్చేటప్పుడు చంపేటప్పుడు ఒకే ఎక్స్ప్రెషన్ అయితే ఎలాగండి బాబు? ఈవిడ మారదు. ఆ డియర్ గడ్ చచ్చాడండి. అదే ఎవడో చంపాడండి. ఇంకో బోనస్ న్యూస్ ఏంటంటేనండి, ఆ వసుధని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎవరా అంత పని చేసింది? అవకాశం వస్తే ఆ డిఆర్ గాడిని నేనే లేపేద్దాం అనుకుంటే అది మిస్ అయినందుకు బాధగా ఉన్నా, ఆడు చచ్చినందుకు సంతోషంగా ఉందిరా. ఈ సంతోషానికి తోడు ఆ వసుధ కూడా కిడ్నాప్ అయింది అంటే ఆ కార్తిక్ గాడు అల్లాడిపోతూ ఉంటాడు. ఇంతకీ ఈ పని ఎవరు చేశారో తెలిసిందా? ఏమండి, చేస్తే మనం చెయ్యాలి. ఆ అవకాశం మనకి ఇవ్వకుండా చేశాడంటే ఇది ఖచ్చితంగా విరాట్ గడ్ పనేనండి. వాడా? వాడేనండి. నా 7th సెన్స్ ప్రకారం వాడే. ఆడుగాక ఇంకెవడు ఉంటాడు? వాడేనయ్యన్రా. చీకట్లో నిలబడి గురి చూసి కొట్టవలసిన వాడినే కొడుతున్నాడు. మనం మాత్రం ఎలుతురులో నిలబడి రక్తం పడేలా కొట్టించుకుంటున్నామే. నీలాంటి చేతగాని వాళ్ళని పెట్టుకుంటే అంతకంటే ఇంకేమవుతుందిరా? మమ్మల్ని అంటారేంటండి? వాడుకోవటం చేత కాలేదు అనండి. తెలివిగల్లోళ్ళు సెకండ్ ని అడ్డు పెట్టుకుని భీష్ముడిని చంపారంట. అదే సెకండ్ ని మీకు ఇచ్చుంటే రథం పక్కన పెద్ద గుడ్డపరిచి ఇద్దరు కలిసి అష్టాచమ్మ ఆడుకునేవాళ్ళు. ఉన్నమాట అంటే కొడతారేంటే? రాయ్, నోరు మూసుకొని చెప్పింది చెయ్. చెప్పండి. ఆ విరాట్ గాడిని పట్టుకో. ఈ టైంలో వాడు మనకు చాలా ఉపయోగపడతాడు. గెలిచే గుర్రాన్ని చేతిలో పెట్టుకుంటేనే మన పనులవుతాయి. ఏంటయ్యేది?
ఆల్రెడీ ఆ కార్తీక్ గాడు విరాట్ ని ఎతుకుతుండుంటాడు. ఈ టైంలో నేను గాని విరాట్ పక్కన కనిపించాను అనుకోండి, పచ్చిమిరపకాయ బజ్జీని నమిలేసినట్టు నమిలేస్తాడు. అసలే లేట్ వయసులో లేటెస్ట్ గా మ్యారేజ్ అయినోడిని ముద్దు ముచ్చట తీరకుండానే పోయాననుకోండి, మా ఆవిడ బాధపడుద్ది. నారాయణ, అర్థమైందండి. నేను పోయినా పర్లేదు, ఆ విరాట్ గాడు మాత్రం కావాలంటారు, అంతే కదా? అంతవరకే ఆలోచించు. అంతకు మించి నేను చించేది మాత్రం ఏముందిలేండి. ఏంటోనండి నా బతుకు. సెల్ ఫోన్ లో బ్యాటరీ లాగా సెల్ ఫోన్ పని చేయడానికి తప్ప ఎందుకు పనికిరానని అర్థమైపోయింది. వెళ్తున్నానండి. నమస్తే. నమస్తే డాక్టర్. देखिए. నమస్తే బాబీ. చూడండి. బీపీ తక్కువగా ఉంది. అంటే మనం ఏం చేయలేమా? కుదరదు. తన కండిషన్ నార్మల్ అయితే కానీ మనం ఏమీ చేయలేం.
దొరకలేదని టెన్షన్ పడ్డాం. దొరికేకి వెయిటింగ్ ఏంటి డాక్టర్ సాబ్? కావలసిన మనిషి ఎదురుగానే ఉంది కదా, టెన్షన్ ఏముంది? తను పూర్తిగా కోలుకుంటే గానీ మనం ఏమీ చేయలేం. ఎప్పటికి కోలుకుంటుంది? బిజు, మన పని దీన్ని తీసుకురావడం. తీసుకొచ్చాం, ఇంకేం చేయాలి? అనుకున్న పని ఎప్పుడు మొదలు పెట్టాలి అన్నది డాక్టర్ చూసుకుంటాడు. కొంచెం వెయిట్ చేద్దాం. నార్మల్ కండిషన్కి వచ్చాక మిగతా పనులు చూద్దాం. తొందరేం లేదు. దీన్ని పట్టుకోవడానికి ఎన్ని రోజులు ఆగాం? నార్మల్ అయ్యే వరకు ఆగుదాం. డాక్టర్, మీ పని మీరు చేయండి. జీ బాబీ. రేయ్, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఏ మాత్రం తేడా రాకూడదు. బాయ్కి బాగా కావలసిన మనిషి, అర్థమైందా? అలాగే భయ్యా. ఏమైనా తేడా వచ్చిందో ప్రాణాలు తీస్తా. आप देखिए डॉक्टर. ఓకే బాయ్. పక్కనుండగా నన్ను బాధ పెట్టే విషయం గాని మనిషి గాని నా దరిదాపుల్లోకి రారు. వేల మంది కష్టాలను తీర్చే దేవుడు నా భర్త. మా అమ్మను కాపాడుకుంటావని మాటిస్తావా కార్తీక్? వసుధకేమీ కాదు కార్తీక్. తన గురించి నువ్వు అనవసరంగా బాధపడుతున్నావు. నేను బాధపడుతుంది తనకేదో అవుతుందని కాదు, తనకేమీ కాకుండా కాపాడలేకపోతున్నందుకు. నా శ్రద్ధ వల్ల ఎలా జరిగింది. తనకి ప్రమాదం ఉందని తెలిసి ముందు జాగ్రత్త తీసుకోలేకపోయాను. తన ప్రాణానికి ప్రమాదం లేదని నువ్వే చెప్పావు. అయినా ఎందుకింత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కాదు చందు. చావు బతుకుల మధ్య నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను బతికించుకోవడానికి, నన్ను మామూలు మనిషిని చేయటానికి తను ఎంత కష్టపడిందో నీకు తెలియదు. నాకు తెలుసు. తిండి తిప్పలో లేకుండా నా పక్కనే ఉండేది, నా కోసమే ఆలోచించేది, నా కోసమే కష్టపడేది, నా కోసమే బాధపడేది. తన భర్తనని అదంతా చేసి ఉండొచ్చు, కానీ సేవలు చేసింది నాకు, ప్రాణం పోసింది నాకు, బతుకునిచ్చింది నాకు. బాధపడకుండా ఎలా ఉండగలను? అంతెందుకు, వసుధ ఈరోజు ఒంటరిగా మిగిలిపోవటానికి కారణం నేను కదా. నా వల్లేగా. నా మీద కోపంతో విరాట్ గాడ్ ఆ కుటుంబాన్నే లేకుండా చేశాడు. అయినా తను ఇంకా బతుకుతుంది అంటే తన భర్తను కాకపోయినా నేనే తన భర్తనన్న నమ్మకంతో బతుకుతుంది.
నాకు ప్రాణం పోసిన దేవత చందు వసుధ. నాకు ప్రాణం పోసిన దేవత చందు వసుధ. ప్రాణం పోసిన దేవత చందు వసుధ. ఈరోజు నా వాళ్ళందరి ముందు నేను నిలబడేలా చేసి తను ఒంటరిగా నిలబడేలా చేసుకుంది. తను నా బాధ్యత. తన్ని కాపాడుకోవటం నా ధర్మం. తన్ని కాపాడుకోలేకపోతే ఆ రోజు నేను బతికున్నా చచ్చినట్టే. ఆ రోజు నేను బతికున్నా చచ్చినట్టే. నాకు ప్రాణం పోసిన దేవత చందు వసుధ. ప్రాణం పోసిన దేవత చందు వసుధ. తన్ని కాపాడుకోలేకపోతే ఆ రోజు నేను బతికున్నా చచ్చినట్టే. ఆ రోజు నేను బతికున్నా చచ్చినట్టే. తను నా బాధ్యత. నాకు ప్రాణం పోసిన దేవత చందు వసుధ. ప్రాణం పోసిన దేవత చందు వసుధ. తన్ని కాపాడుకోవటం నా ధర్మం. ఆ రోజు నేను బతికున్నా చచ్చినట్టే. ఆ రోజు నేను బతికున్నా చచ్చినట్టే.